ఈ శ్రావణ మాసం పవిత్ర మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి రోజున వ్రతం చేయడం వల్ల సంతానం శ్రేయస్సు వస్తుందని హిందువులు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ శ్రావణ శుక్లపక్ష ఏకాదశి పుత్రద ఏకాదశి అనేది ఆగస్టు 4 వస్తుందా 5వ తేదీన వస్తుందా, అసలు పుత్రద ఏకాదశి రోజు ఏం చేయాలి, పూజా విధానం ఏంటి, ఉపవాసం ఏంటి, ఎలా చేస్తే మీకు సంతాన యోగం ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శ్రావణ శుక్లపక్ష ఏకాదశి 4వ తేదీన ఉదయం 11:41 ప్రారంభమవుతుంది. 5వ తేదీన మధ్యాహ్నం 1:12 ముగుస్తుంది. అంటే 4వ తేదీ ప్రారంభమై 5వ తేదీ ముగుస్తుంది. సో కాబట్టి మీరు 4వ తేదీ పొద్దున చేసినా లేదంటే 5వ తేదీ పొద్దున ఈ వ్రతం చేసినా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ రోజున మంగళవారం వచ్చింది కాబట్టి ఇంకా మంచిది. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటలు ఉంటుంది. సో ఈ రోజున మీరు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ పుత్రద ఏకాదశి పూజా విధానం ఒకసారి మనం చూద్దాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ముందుగా సూర్యదేవునికి జలాన్ని సమర్పించాలి. పూజ కోసం పసుపు వస్త్రం పరిచి దానిపైన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను పఠించాలి. విష్ణువు, లడ్డూకి అలాగే గోపాలునికి పాలు, పెరుగు, నెయ్యి ఇలా పంచామృతాలతో కలిసిన నైవేద్యాన్ని అయితే అభిషేకంగా చేసి ఆ తర్వాత నైవేద్యంగా సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ విష్ణువుని స్మరించుకోవాలి. పూజ అనంతరం ఉపవాసం లేదా పలహారం లాంటివి తీసుకొని కూడా ఉండొచ్చు. రాత్రిపూట మహావిష్ణువుని భక్తితో భజన కీర్తనలు పాటించాలి. సో అలాగే అవసరమైన వారికి ఆహారం, వస్త్రాలు, ఇతర సామాగ్రి లాంటివి దానం చేయాలి. పిండితో చేసిన దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించి రావి లేదా మర్రి ఆకుల మీద నదిలో వదిలితే మాత్రం మీరు అనుకున్న వ్రతం సంపూర్ణమవుతుంది. మీకు సంతాన యోగ్యం కలుగుతుంది.